హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అంటే సివిక్స్ భాగంగా నేను ఒక చిన్న క్వశ్చన్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలందరికీ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. పోర్ట్ ట్రస్ట్ అనేది చాలామంది పిల్లలకి వదిలేస్తున్నారు అర్థమవ్వక. కానీ అది ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కంపల్సరీగా వచ్చే క్వశ్చన్, అది 2 మార్క్స్ క్వశ్చన్ అది. నేను దాన్ని వివరించాలనుకుంటున్నాను. పోర్ట్ ట్రస్ట్లు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో, దేశంలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో ఈ పోర్టు ట్రస్ట్లు అనేవి ఏర్పాటు చేయబడతాయి. నౌకాశ్రయాల్లో ఉండే సిబ్బందిని కూడా ఇవి సంస్థలు ఈ ట్రస్ట్లో ఈ పరీక్షిస్తూ ఉంటాయి. పరీక్షించి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల్ని అమర్చడం జరుగుతుంది. అయితే ఇటువంటి సంస్థల్ని కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కొంతమంది కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేస్తుంది. అయితే అందులో కొంతమంది ఎన్నికవుతారు, కొంతమంది నామినేట్ చేయబడతారు. 1963 చట్టం కింద ఇవి ఏర్పాటు చేయనివి చేశాయి ఈ పోర్టు ట్రస్ట్లు అనేవి. అయితే మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి తూర్పు తీర ప్రాంతంలో విశాఖపట్నం పోర్టు ఉంది, అలాగే బొంబాయి పోర్టు కూడా ఉంది. మనకి ఎగ్జాంపుల్కి 2 పోర్టులు చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ పోర్ట్ ట్రస్ట్లు అనేవి అంటే వాటిని ఓడల రేవు నిర్వహించడానికి కానీ, నియంత్రించడానికి కానీ, లేదంటే వాటిని డెవలప్ చేయడానికి కానీ ఎక్కువగా కృషి చేస్తూ ఉంటాయి. అలాగే వాటి మీద ఆదాయాన్ని సంపాదించి మళ్ళీ వాటికి డెవలప్ చేయడానికి కూడా ఖర్చు పెడుతూ ఉంటాయి. ఇది పోర్ట్ ట్రస్ట్ అంటే. ఓకే.